అందరికీ నమస్తే అండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానళ్ళ మీద అండ్ ఆ ఛానళ్ళ అధినేత రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుల దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు వాళ్ళందరూ కూడా ఆఫీసుల దగ్గర ధర్నా చేశారు, ఆందోళన చేశారు, ఎక్కడికెక్కడ వార్నింగులు కూడా ఇచ్చారు. మేము కూడా అలాగే మాట్లాడతాం, రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక ఆంధ్రజ్యోతిని అలా చేస్తాం, ఇలా చేస్తాం, రాధాకృష్ణ గారికి విలువలు లేవు, నీచుడు, నికృష్టుడు అవన్నీ చెప్తూ రోజా గారు కూడా ఒక 2 అడుగులు ముందుకేసి టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళ భార్యలను కూడా దీనిలోకి లాగి మేము కూడా అలాగే మాట్లాడతాం, మాకు సంస్కారం అడ్డం వస్తుందని చెప్పారు. ఆమెకి ఎక్కడ సంస్కారం ఉందో, ఇంతకుముందు ఆమె ఇలాంటివి ఏం మాట్లాడలేదా మరి నాకైతే అర్థం కాలేదు. సరే, ఇదంతా కాసేపు పక్కన పెడితే వైసీపీ వాళ్ళు చేసింది, వాళ్ళు మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారికి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. రేపు పొద్దున వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా వైసీపీ కార్యకర్తల చేత కేసులు పెట్టించి ప్రతి పోలీస్ స్టేషన్ను తిప్పుతాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను ఏ విధంగా అయితే అక్రమ కేసులతో వేధిస్తున్నారో, సోషల్ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెట్టారని పోలీస్ స్టేషన్కి పిలిపించి అక్రమంగా నిర్బంధించి అక్రమ కేసు పెట్టి కొట్టి వేధిస్తున్నారు కదా, సేమ్ ఇదే తరహా ట్రీట్మెంటు ఏబిఎన్ రాధాకృష్ణ కూడా ఉంటుంది. రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసులు పెడతాం, ఆయన్ను ప్రతి పోలీస్ స్టేషన్ తిప్పుతాము అని చెప్పారనమాట. సో మహిళలన్నా, వైసీపీ నాయకులు అండ్ కార్యకర్తల భార్యలన్నా ఏబిఎన్ రాధాకృష్ణకి అంత చులకనగా ఉంది, అంత నీచమైన కామెంట్లు చేశాడు. సో ఇదే మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే రాధాకృష్ణ గారి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడారనమాట. నిజానికి ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి. అటువంటి వ్యాఖ్యలు అయితే చేయకూడదు, అవి కరెక్ట్ కాదు. విమర్శించవచ్చు, కానీ ఒక నాయకుడు విమర్శించుకోవడం వేరు, ఒక పార్టీ వాళ్ళు రాజకీయ నాయకులు విమర్శించుకోవడం వేరు. ఒక మీడియాలో ఒక జర్నలిస్ట్గా ఒక ఎడిటోరియల్, వీకెండ్ కామెంట్ లాంటి ఎడిటోరియల్ ఇస్తున్నప్పుడు ఇటువంటి వ్యవహారాలు, సున్నితమైన వ్యవహారాలు, మహిళలకు సంబంధించిన వ్యవహారాల జోలికి వెళ్ళకూడదు. సో వైసీపీ నాయకుల భార్యలను మీ భార్యలు కాదు, మీ చెల్లెళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సరే, వీళ్ళు అలాగే తలోపి వెన్నెముక లేని నాయకులు, అలాగే వాళ్ళకి వేరే సంబంధాలు చూసి పెళ్లి చేసేస్తారు అనే మాట సాధారణంగా ఎవ్వరూ జీర్ణించుకోలేరు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు జీర్ణించుకుంటారు? సో అందుకే వాళ్ళు కూడా 3 రోజుల నుంచి గట్టిగానే ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పొరపాటున ఈ మాట కనుక వచ్చుంటే ఈ పార్టీ వేరేలా ఉండదు ట్రీట్మెంట్. వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి అందుకే కాస్త ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆఫీసుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల వరకు సరిపెడుతున్నారు. అదే వాళ్ళ అధికారంలో ఉంటే మాత్రం ఊరుకునే వాళ్ళు కాదు. అందుకే నేరుగా అధికారంలోకి వచ్చాక మా పని ఏంటో చెప్తాం, మా పవర్ ఏంటో చూపిస్తాం అని అంటున్నారనమాట. సో ఈరోజు తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమీక్ష జరిగింది. ఈ సమీక్ష సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రసంగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాను, పాదయాత్ర ద్వారా ఈ అనేక అంశాలు ప్రస్తావిస్తాను, సో ఇవన్నీ చెప్తూ ఏబిఎన్ రాధాకృష్ణ గారి గురించి చెప్పారు, అండ్ అమరావతి గురించి చెప్పారు, అండ్ మరోసారి మావిగన్ అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్ సందర్భంగా లేవనెత్తారు. సో మావిగన్ అనేది తను ఎందుకు ప్రపోజ్ చేశారనేది అంతా చెప్పారనమాట. సో మళ్ళీ చెప్తున్నా, ఏబిఎన్ రాధాకృష్ణ గారి కామెంట్ అయితే తప్పు ఉంది. తప్పు అని వాళ్ళకు కూడా అనిపించింది కాబట్టి వాళ్ళ వీడియోని ఎడిట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో మీకు దొరకదు ఏబిఎన్ ఛానల్లో. అండ్ ఆ నెక్స్ట్ డే సాధారణంగా శనివారం రాత్రి వచ్చిన వీకెండ్ కామెంట్ వీడియోనే నెక్స్ట్ డే ఆదివారం పొద్దున్న పేపర్లో ప్రచురిస్తారు 4వ పేజీలో. అందులో కూడా ఆ కామెంట్, ఆ లైన్స్ లేవు, తీసేశారు. అది తప్పు అని తెలుసు కాబట్టే తీసేశారు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ వీడియో బయట విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. అందుకే ఇది కొంచెం వివాదాస్పదంగా మారిందన్నమాట. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్, లడ్డూపల్లెం.com అని మీరు చూస్తున్నారు కదా. సో వాళ్ళు 1 ఇయర్ అయింది, ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కొన్ని ఆఫర్లు అవి ఉన్నాయన్నమాట. మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, అంటే రాగి, సజ్జ, జొన్న, కొర్ర లాంటి మిల్లెట్స్తో వీళ్ళు లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు. అలాగే అవిసె గింజలు, పుత్తడి గింజలు, గుమ్మడి గింజలు, మఖానా అండ్ మల్టీ సీడ్స్, ఇటువంటి వాటితో కూడా వీళ్ళు లడ్డూలు చేస్తారనమాట. అండ్ డ్రై ఫ్రూట్స్, నట్స్తో ఉంటాయి. అలాగే ఏబీసీ పౌడర్ ఉంటుంది, ప్రోటీన్ పౌడర్ ఉంటుంది, మొరింగ, మునగాకు పొడి, జామాకు పొడి, ఇలా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉండే ప్రోడక్ట్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి. బుక్ చేసుకోండి. లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేయండి, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఏం కావాలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.